పెద్దపల్లి పార్లమెంట్లో పేద ప్రజల అభివృద్ధికి కృషి చేసిన ఘనత కాకా కుటుంబానికే దక్కుతుందన్నారు మాజీ ఎంపీ వివేక్ అనుచరులు. తెలంగాణ ఉద్యమంతో పాటు ఎమ్మెల్యేల గెలుపులో వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారన్నారు. బాల్కా సుమన్పై మండిపడ్డ వివేక్ అనుచరులు తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇలా తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్నిటిని వదులుకొని తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వస్తే ఇలా వెన్నుపోటు పొడిచిందే కాకుండా ఈరోజు నయవంచనగా గొంతు కోసేటువంటి విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈరోజు వివేక్ గారు అన్ని పదవులు వదులుకొని కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడితే ఇలా టికెట్ ఇవ్వకుండా చివరి నిమిషం వరకు కూడా పార్టీలో ఉంచుకొని వారిని దారుణంగా పార్టీ నుంచి గెంటివేసిన అంత ఘోరంగా ప్రవర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు వారికి సరైనది కాదు. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ప్రవర్తిస్తున్నటువంటి బాల్కా సుమన్ కూడా మేము ఖచ్చితంగా హెచ్చరించడం జరుగుతుంది. ఏదైతే నీ పద్ధతి ఉన్నదో నీ వాయిస్ ఉన్నదో ఆ వాయిస్ను పూర్తిగా తగ్గించుకో. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ప్రాంతానికి వారు ఎనలేని కృషి చేసినటువంటి గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఘనత ఈరోజు కాకా కుటుంబాన్ని అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడైతే జైపూర్ పవర్ ప్లాంట్ విషయంలో వివేక్ గారు చేసినటువంటి కృషి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అదేవిధంగా ఎరువుల కర్మాగారం తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు వివేక్ గారికి ఉన్నది. ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఘనత వివేక్ గారిది. అదేవిధంగా సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కానీ అదేవిధంగా నవజీవన్ ఎక్స్ప్రెస్ని ఈరోజు మంచిర్యాలలో ఆపించినటువంటి ఘనత. నువ్వు 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఏం చేసినావని చెప్పి కూడా మేము ఈరోజు అడుగుతున్నాము. ఈరోజు ఎవరు ఎక్కడ పనిచేయలేదు, కార్యకర్తలు పనిచేయలేదు, వివేక్కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కడ పనిచేయలేదని చెప్తున్నాం. చెప్పండి. ఈరోజు మంద వల్ల ప్రతి ఒక్కరిని అడగండి. మేము ఎక్కడ పనిచేయలేదు. ఈ చెన్నూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వివేక్ గారి వెంకటస్వామి గారి కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అహర్నిశలు కృషి చేసి నీ గెలుపు కోసం పనిచేసినటువంటి వ్యక్తులను ఇలా పనిచేయాలని చెప్తున్నావు. నీకు అది తగదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఇట్లాంటి మాటలు మానుకోవాలని చెప్పి కూడా నేను సుమన్ గారిని ఖచ్చితంగా హెచ్చరించడం జరుగుతుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు సరైనది కాదు. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కార్యకర్తలు